గుడ్ మార్నింగ్ ఆల్. ఎస్ఐసిఎస్ స్టెప్స్ చెప్పుకుంటున్నాం కదా. హైడ్రో ప్రొసీజర్స్ వరకు ప్రీవియస్ వీడియోలో అయింది. హైడ్రో ప్రొసీజర్స్ వల్ల ఏమవుతుంది, న్యూక్లియస్ ఫ్రీ అయిపోయి ఏమన్నా అడ్హెషన్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా న్యూక్లియస్ ఫ్రీ అయిపోతుంది, సైజు చిన్నగా అవుతుంది. అంటే ఫ్రీగా లెన్స్ బయటికి తీయాలంటే దానికి ఏం అతుక్కొని ఉండకూడదు కదా, అందుకు కొంచెం చిన్న ఇన్సిషన్లో నుంచి బయటికి తీయాలి. కాబట్టి న్యూక్లియస్ న్యూక్లియస్గా డివైడ్ అయిపోతుంది, కొంచెం సైజ్ చిన్నగా అవుతుంది అని చెప్పుకున్నాము. ఇప్పుడు కమింగ్ టు న్యూక్లియస్ డెలివరీ. ఆ న్యూక్లియస్ ఇస్ నథింగ్ బట్ లెన్స్. ఆ లెన్స్ని మనము ఈ స్మాల్ ఇన్సిషన్ క్యాట్రాక్ట్లో దాన్ని యాంటీరియర్ చేంబర్లోకి తీసుకొని వస్తామన్నమాట. యాంటీరియర్ చేంబర్లోకి తీసుకొని వస్తాం. దానికి సిస్టిటోమ్ 2cc సిరంజ్కి 26 గేజ్ నీడిల్, చిన్న నీడిల్ పెట్టినది ఉంటుంది కదా, దాంతో ఏసీలోకి తీసుకొని వస్తారు. అంటే యాంటీరియర్ చేంబర్లోకి తీసుకొని వస్తారు. కొంతమంది సర్జన్స్ వేరే ఇన్స్ట్రుమెంట్ ఏమైనా యూజ్ చేస్తుండొచ్చు, లేకుంటే డైరెక్ట్ విస్కో క్యానులాతోనే బయటికి తెస్తారేమో. ఎక్కువ సిస్టిటోమ్తో యూజ్ చేసి తీసుకొని వస్తారు. తర్వాత పైకి యాంటీరియర్ చేంబర్లోకి వచ్చిన తర్వాత దాంట్లో న్యూక్లియస్ని, ఆ లెన్స్ని బయటికి తీయాలి ఆ ఇన్సిషన్లో నుంచి. ఫస్ట్ 3 టెక్నిక్స్ ఉన్నాయి. ఓ సర్జన్ని బట్టి వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి రకరకాల ఆ 3 కానీ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నా అని ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తుంటారనమాట. ఏది చేసినా ఫస్ట్ న్యూక్లియస్ అంతా, యాంటీరియర్ చేంబర్ అంతా విస్కోతో ఫిల్ చేస్తారనమాట. ఎందుకు, మనం కార్నియల్ ఎండోథీలియం ఉంటుంది కదా, ఇన్నర్ సైడ్ ఆఫ్ కార్నియా డ్యామేజ్ కాకుండా ఉండడానికి యాంటీరియర్ చేంబర్ అంతా విస్కోతో ఫిల్ చేసి వెక్టిస్ డెలివరీ అంటే ఇట్లా ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది చూడు, ఇది కనిపిస్తుందా? ఈ వెక్టిస్ డెలివరీలో మనము న్యూక్లియస్ కింద ఇట్లా పెట్టేసి, ఇది న్యూక్లియస్ కింద పెట్టి పైన ఈ డైలర్ పెట్టి ఇట్లా తీస్తారనమాట. అది వెక్టిస్ డైలర్ టెక్నిక్. లేకుంటే ఇంకొకటి విస్కో డెలివరీ. ఇది ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ విస్కోతో బయటికి తీస్తారు, ఓన్లీ విస్కో యూజ్ చేసి. కొంతమంది ఏమో ఇరిగేటింగ్ క్యాన్యులాతో, ఈ ఇరిగేటింగ్ క్యాన్యులాతో మనము ఐవి సెట్, ఇట్లా ఇరిగేటింగ్ క్యాన్యులా ఉందనుకోండి, చూడండి, ఐవి సెట్తో ఇక్కడ హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్లో నుంచి సెలైన్ వస్తుంటుంది అనమాట. ఇక్కడ ఐవి సెట్ పెట్టుకొని ఈ ఐవి సెట్ కింద పెట్టి, విస్కో లేకుండా ఈ ఐవి సెట్ కింద పెట్టి పైన దీంతో ఇట్లా తీస్తారనమాట. విస్కో లేకుండా ఈ ఇరిగేటింగ్ క్యాన్యులాతో కూడా తీస్తారు. ఈ 3 టెక్నిక్స్ ఏదైనా సర్జన్ కన్వీనియన్స్ని బట్టి యూజ్ చేసి న్యూక్లియస్ డెలివరీని చేస్తారు. తర్వాత న్యూక్లియస్ మనము ఇప్పుడు ఏం తీస్తున్నాము, హైడ్రో ప్రొసీజర్స్లో న్యూక్లియస్ని న్యూక్లియస్గా డివైడ్ చేస్తుంటాం కదా లెన్స్ని. ఇప్పుడు తీసే దాంట్లో ఓన్లీ న్యూక్లియస్ వస్తుందన్నమాట. చాలా వరకు ఎపిన్యూక్లియస్ అంతా యాంటీరియర్ చేంబర్లో ఉండిపోతుంది. దాన్ని మనం ఇప్పుడు తీసేయాలి. కొంతమంది డైరెక్ట్ విస్కోతో మేజర్ పార్ట్ తీసేస్తారు, లేకుంటే సింకో అనేది ఉంటుంది అనమాట. సింకో అంటే ఇది సింకో. చూడండి, ఇక్కడ ఐవి సెట్ పెట్టుకుంటారు, ఇక్కడ 5cc సిరెంజ్ పెట్టుకొని ఇది ఇట్లా పైకి అంటారు అనమాట. అంటే ఇది వాక్యూమ్ పీల్చినట్ల, లాగినట్ల దీంతో పీలుస్తారనమాట. సెలైన్ పెట్టి పీలుస్తారు. కొంచెం ఇన్సిషన్లో నుంచి సెలైన్ పోతుంటుంది, మనకు పాజిటివ్ ప్రెషర్ కావాలి కదా, పీల్చాలి కదా, అది రావాలంటే ఇట్లా దీన్ని పట్టుకొని ఇట్లా అంటే ఆ ప్రెషర్కి లాగుతుంది అనమాట. తర్వాత అంతా లెన్స్ మ్యాటర్ అంతా వాష్ చేసిన తర్వాత సింకో మెయిన్ ఇన్సిషన్లో నుంచి పెడతారు. తర్వాత ఇట్లా మెయిన్ ఇన్సిషన్లో పెడతారు, ఇట్లా సైడ్ పోర్ట్ ఇచ్చుంటాం కదా, సైడ్ పోర్ట్లో నుంచి కూడా పెట్టి మొత్తం లెన్స్. ఎందుకు సైడ్ పోర్ట్ ఎందుకు అవసరం అవుతుంది అంటే,
ఇక్కడ సింకో కింద ఇక్కడ దీని కింద ఇక్కడ ఉండే లెన్స్ మ్యాటర్ కష్టమవుతుంది అనమాట దీంతో తీయడం. అందుకు ఇట్లా పోయి ఇట్లా తీస్తారు. ఈ ఏరియా తీయాలంటే ఇట్లా ఎంట్రీ చేస్తారు. అట్లా సింకోతో సైడ్ పోర్టు యూజ్ చేసుకొని మొత్తము 360 degrees మొన్న ఎపీ న్యూక్లియస్ అంతా చాలా వరకు అంతా దాదాపు 100% అంతా లెన్స్ మ్యాటర్ని రిమూవ్ చేస్తారు. లెన్స్ మ్యాటర్ వదిలేస్తే తర్వాత పేషెంట్కి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. లెన్స్ మ్యాటర్ చాలా వరకు వదిలేరు ఎవరు. ఇంకా లెన్స్ మ్యాటర్ చాలా వరకు వదిలేరు ఎవరు. తర్వాత ఇంకా ఏసీ అప్పుడంతా యాంటీరియర్ చేంబర్లో మనం సలైన్తోనే అంతా లెన్స్ మ్యాటర్ వాష్ చేస్తుంటాం కాబట్టి విస్కో ఏమీ ఉండదు, అంతా సలైనే ఉంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి ఐఓఎల్ ఇంప్లాంటేషన్. ఐఓఎల్ పెట్టాలంటే దాంట్లో ఫస్ట్ విస్కో నింపాలన్నమాట. యాంటీరియర్ చేంబర్ అంతా విస్కో నింపాలి. విస్కోకి సలైన్కి ఏం డిఫరెన్స్? సలైన్ అనేది పల్చగా ఉంటుంది కాబట్టి మనం ఏమైనా ఇన్స్ట్రుమెంట్ పెడుతూనే అది సలైన్ అంతా బయటికి వచ్చేసి యాంటీరియర్ చేంబర్ కొలాప్స్ అవుతుంది. యాంటీరియర్ చేంబర్ అంటే కార్నియా ఇట్లా ఉండేది కాన్వెక్స్ ఇట్లా కొలాప్స్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి దీని కింద ఏమైనా చేయడానికి ప్లేస్ తక్కువ ఉంటుంది. అదే ఇట్లా మనం విస్కో ఫిల్ చేసి కార్నియా ఇట్లా డోమ్ షేప్లో వచ్చిందనుకో, కాన్వెక్స్ షేప్లో వచ్చిందనుకో, ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఇక్కడ ఏమన్నా చేయడానికి. తర్వాత విస్కో యాంటీరియర్ చేంబర్ అంతా విస్కో ఫిల్ చేసి ఐఓఎల్ ఇంప్లాంటేషన్ చేస్తారు. ఐఓఎల్ ఇంప్లాంటేషన్ చేయడానికి మెక్ఫర్సన్ ఫోర్సిప్స్ అనేది ఉంటుంది. మెక్ఫర్సన్ ఫోర్సిప్స్ వచ్చి ఇట్లా కర్వ్డ్ షేప్లో ఉంటుంది అన్నమాట. ఇట్లా ఉంటుంది బెండ్ షేప్లో, టిప్స్ బెండ్ అయి ఉంటాయి. ఇక్కడ పట్టుకుంటే ఈ టిప్స్ బెండ్ అయి ఉంటాయి. ఇక్కడ ఐఓఎల్ పట్టుకొని ఇట్లా ఐఓఎల్ పట్టుకొని ఇక్కడ ఇట్లా పెడతారు. ఇన్సిషన్లో నుంచి ఇట్లా పెట్టేసి దాన్ని ఏమైనా తిప్పాలనుకుంటే దీంతో డైల్ చేస్తారనమాట. డైల్ చేయడం అంటే ఇక్కడ ఐఓఎల్లో హోల్స్ ఉంటాయి. ఐఓఎల్లో హోల్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఈ హోల్లో ఈ డైలర్ పెట్టి ఇట్లా తిప్పుతారు. ఎందుకు? అది మన పొజిషన్ సరిగా లేదనుకో పెట్టేటప్పుడు కొంచెం బయటికి ఉండడమో ఏమైనా పొజిషన్ సరిగా లేకుండా అంటే అట్లా ఐఓఎల్ డైల్ చేస్తారు. ఐఓఎల్ పెట్టేటప్పుడు మెక్ఫర్సన్ ఫోర్సిప్స్ ఇవ్వాలా, ఐఓఎల్ పెట్టకముందు విస్కో ఇవ్వాలా డాక్టర్కి. విస్కో అంతా ఫిల్ చేసిన తర్వాత ఐఓఎల్తో పాటు ఐఓఎల్ ఇస్తూ మెక్ఫర్సన్ ఫోర్సిప్స్ ఇవ్వాలా. మెక్ఫర్సన్ ఫోర్సిప్స్ తర్వాత డైలర్ ఇవ్వాలి. చాలా వరకు అందరు ఇదే ఫాలో అవుతారు. డైలర్ ఇస్తే డైల్ చేస్తారు. తర్వాత ఐఓఎల్ పెట్టేసిన తర్వాత మనము ఎప్పుడే కానీ యాంటీరియర్ చేంబర్లో విస్కో అట్లా వదిలేయకూడదు అనమాట. ఎందుకంటే ఆ విస్కో అంతా ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేస్తుంది కాబట్టి అది ఒక కెమికల్ అట్లా ఐలో వదిలేయకూడదు. కాబట్టి కంపల్సరీ మనం ఐ క్లోజ్ చేసే ముందర పెట్టిన విస్కో అంతా వాష్ చేయాలన్నమాట. వాష్ చేసిన తర్వాత సూచర్లు అయితే ఒకసారి ఇన్సిషన్ చెక్ చేసుకోవాలి, స్టేబుల్గా ఉందా, ఏమన్నా లీకింగ్ ఉందా అని. లీకింగ్ ఉంటే సూచర్ అవసరమైతే సూచర్ వేసుకోవచ్చు. చాలా వరకు అన్ని స్టెప్స్ కరెక్ట్గా ఉంటే ఏమి సూచర్ అవసరం ఉండదు. ఒకవేళ అవసరమైతే సూచర్ వేసుకోవచ్చు, తప్పేం లేదు. తర్వాత చెక్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసే ముందర యాంటీబయాటిక్ డెకడ్రాన్ ఇంజెక్షన్ కాంబినేషన్ ఒకే సిరంజ్లో యాంటీబయాటిక్ డెకడ్రాన్ తీసుకుంటారు. యాంటీబయాటిక్ మోస్ట్లీ జెంటమైసిన్ ఎక్కువ తీసుకుంటారు, లేకుంటే ఈ మధ్య సెఫ్ట్రాక్సోన్ అట్లా అవి కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. జెంటమైసిన్ తీసుకొని డెకడ్రాన్ రెండు ఒకే సిరంజ్లో లోడ్ చేసుకొని మనము ఇచ్చేయచ్చు. సబ్ కంజంక్టైవల్ అంటే కంజంక్టైవా ఫ్లాప్ కట్ చేసి ఉంటాం కదా ఫస్ట్లో, మీకు గుర్తుంటే ఫస్ట్లో కంజంక్టైవల్ ఫ్లాప్ని ఫోర్సిప్స్తో పట్టుకొని దాంట్లోకి ఎందుకు డెకడ్రాన్ ఎందుకు ఇవ్వాలా అంటే యాంటీబయాటిక్ అంటే ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా ఉన్నా కానీ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి 100%. కానీ యాంటీబయాటిక్ ఇస్తామన్నమాట. నెక్స్ట్ ఇప్పటి నుంచి కూడా ఏమి ఇన్వేడ్ కాకుండా క్లోజ్ చేసేటప్పుడు యాంటీబయాటిక్. డెకడ్రాన్ ఎందుకు ఇస్తాము?
ఇదంతా యాంటీరియర్ లెన్స్ మ్యాటర్ అనేది ఇన్ఫ్లమేషన్ ఎక్కువ కాజ్ చేస్తుంది. మనం ఇదంతా చేసినందుకు ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కింద డెకడ్రాన్ ఇస్తామన్నమాట. ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత ప్యాడ్ అండ్ బ్యాండేజ్ పెట్టేసి ఫస్ట్ టేబుల్ మీద జస్ట్ ప్లాస్టర్ పెడతాం. ఈ ఐ సర్జరీ చేసి ఉంటే ఇట్లా ప్యాడ్ పెట్టేసి ఇట్లా వేయాలి. చూడండి ప్లాస్టర్, ఇట్లా ప్లాస్టర్ వేస్తారు. ఇట్లా వేయకూడదు. ఇట్లా వేస్తే ఏమవుతుంది, ముక్కు అడ్డం వస్తుంది, వేయడానికి రాదనమాట. ముక్కుకు అవే ఈ పైనేమో ఈ సైడ్ రావాలా, కిందేమో ఈ కన్ను అయితే ఇట్లా వేస్తాం ప్లాస్టర్. అట్లా ఇది ప్లాస్టర్ వేసి ట్రాన్స్పోర్ట్ ప్లాస్టర్ వేసి తర్వాత పేషెంట్ని టేబుల్ మీద లేపి తర్వాత బయట కూర్చోబెట్టుకొని ప్యాడ్ అండ్ బ్యాండేజ్ వేస్తామన్నమాట. ప్యాడ్ అండ్ బ్యాండేజ్ ఎట్లా వేస్తాము, ఈ కన్ను కదా సరే ప్యాడ్ ఎట్లా చేస్తాము, ఇది బ్యాండేజ్ క్లాత్ ఇట్లయితే ఇది ఇక్కడి నుంచి ఇట్లా కట్ చేస్తాం. 2 పీసెస్ లాగా కట్ చేస్తాం. అంటే ఎట్లయితుంది ఇది 2 పీసెస్ అంటే ఇట్లా కట్ చేస్తాము. ఇక్కడ వర్టికల్ స్లిట్ ఇస్తాము. దీన్ని తీసుకుపోయి ఇక్కడ చెవు ఉంటుంది కదా, ఈ వర్టికల్ స్లిట్లో ఇక్కడ ఈ చెవు ఈ రంధ్రంలో ఈ చెవు దూర్చి ఇట్లా కవర్ చేసి ఇక్కడి నుంచి ఇట్లా రాయాలి. ఈ ముక్కుని కవర్ చేస్తా, మొత్తం ఫోర్హెడ్ని కవర్ చేస్తా. ఇంత ఇట్లా ఈ దారాలు ఇవి అనేవి సన్నగా బ్యాండేజ్ క్లాత్ ఇట్లా అంటే పురి తిప్పినట్లా అంటే అవి సన్నగా అవుతాయి కదా, అడ్డం లేకుండా కట్టాలి. ఒక్కోసారి ముక్కుని కవర్ చేస్తా, ముక్కు రంధ్రాలని కవర్ చేస్తా కడుతుంటారు. అవన్నీ లేకుండా ఈ కన్నుకు ఓపెన్ చేయడానికి ఏమి ఇబ్బంది లేకుండా ఇట్లా కట్టాలన్నమాట. ఓకే, బ్యాండేజ్ క్లాత్ కట్టిన తర్వాత పేషెంట్ని వార్డుకు పంపిస్తాము. ఇది డే కేర్ ప్రొసీజర్ కాబట్టి ఇంటికి పంపించినా ప్రాబ్లం లేదు. మనం మంచిగా బ్యాండేజ్ క్లాత్ కట్టేసి పంపిస్తే ఇంటికి పోయినా జర్నీ చేసినా ఏం కాదు. చాలామంది డాక్టరు ఇంటికి పంపిస్తారు. ఒకవేళ నెక్స్ట్ డే మనం చూడాలి కాబట్టి కంపల్సరీ, ఒకవేళ రాలేనంత దూరం ఉంటే వాళ్ళని హాస్పిటల్లో పెట్టుకోవచ్చు, లేకుంటే ఇంటికైనా పంపించవచ్చు. పేషెంట్ కన్వీనియన్స్ ప్రకారం ఎట్లయినా చేయొచ్చు. ఇది స్మాల్ ఇన్సిషన్. ఓకే, ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.